హే, వెల్కమ్ బ్యాక్. సో గైజ్, ఈ రోజు సెషన్లో మనము అసర్షన్స్ అన్న కాన్సెప్ట్ గురించి చూద్దాం. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ దీస్ అసర్షన్స్ ఆర్, వై ఆర్ వి యూజింగ్ దీస్ అసర్షన్స్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ అసర్షన్స్. సో సింపుల్ పాయింట్ అండి. ఇంతకు ముంగటి సెషన్లో మనము ఒక ఫ్రెండ్కి మనీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ పర్సన్కి మనం కాల్ చేసి మనీ వచ్చిందా లేదా కన్ఫర్మ్ చేసుకుంటున్నాం. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ వెరిఫికేషన్, రైట్? వెరిఫికేషన్, మన పని సక్సెస్ఫుల్గా అయ్యిందా లేదా వెరిఫై చేస్తున్నాం. సిమిలర్ వే, ఆటోమేషన్ వరల్డ్లో కూడా ఒక యాక్షన్ జరిగిన తర్వాత దానికి అప్రాప్రియేట్ అసర్షన్స్ యాడ్ చేస్తేనే మన స్క్రిప్ట్ అన్నది కంప్లీట్ అయినట్టు. సో ఇప్పుడు అసర్షన్స్ ఏం లేకుండా మనం సింపుల్గా ఇంతకు ముందర వరకు క్రియేట్ చేసిన ఫ్లోస్ అన్నీ జస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం మాత్రమే మనం చేసినవి తప్పితే అది వ్యాలిడ్ స్క్రిప్ట్ కాదు. ఒక స్క్రిప్ట్ ఫుల్ ప్లెడ్జ్డ్గా మనకి కంప్లీట్ అవ్వాలి అంటే ఇట్ షుడ్ హ్యావ్ అ వ్యాలిడ్ అసర్షన్స్ మాట. అంటే ఇప్పుడు నువ్వు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ బటన్ క్లిక్ చేసిన తర్వాత కన్సిడర్ నువ్వు వ్యాలిడ్ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేస్తే సాస్ డెమో అప్లికేషన్ మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే యాడ్ టు కార్ట్ బటన్ కనిపించాలి. అది నువ్వు యాడ్ చేసే అసర్షన్. సో ఇలా ప్రతి సిచ్యువేషన్లోనూ నీ స్క్రిప్ట్కి నువ్వు వ్యాలిడ్ అసర్షన్స్ యాడ్ చేస్తానే ఉండాలి. ప్లేరైట్లో నువ్వు అసర్షన్స్ యాడ్ చేయాలి అంటే కనుక ఈ ఎక్స్పెక్ట్ అన్న లైబ్రరీని నువ్వు యూస్ చేయాలి. ఈ ఎక్స్పెక్ట్ అన్న లైబ్రరీ నువ్వు యూస్ చేయాలి అంటే ప్లేరైట్ స్క్రిప్ట్లో ఫస్ట్లో ఇంపోర్ట్ టెస్ట్ అని వాడాం కదా, ఆ టెస్ట్తో పాటు ఈ ఎక్స్పెక్ట్ని కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే నువ్వు యూస్ చేసుకోగలవు. అండ్ ఇన్ జనరల్గా ప్లేరైట్ మీకు టూ టైప్స్ ఆఫ్ అసర్షన్స్ని ఆఫర్ చేస్తుంది. జనరల్ అసర్షన్స్ ఆర్ జెనరిక్ అసర్షన్స్, ఇంకోటి లొకేటర్ బేస్డ్ అసర్షన్స్. సో ఈ ఎగ్జాంపుల్ ఏంటి సురేంద్ర జనరల్ అసర్షన్స్కి అంటే కనుక ఒక చిన్న పాయింట్. ఇప్పుడు బ్రౌజర్లో ఒక బటన్ ఉన్నది, బటన్ మీద నుంచి నేను టెక్స్ట్ తెచ్చుకొని ఆ టెక్స్ట్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుని నేను ఇన్పుట్ ఇచ్చే టెక్స్ట్ అక్కడి నుంచి వచ్చిన టెక్స్ట్ రెండు ఒకటా కాదా అని చెక్ చేసుకునేది జనరల్ అసర్షన్ అవుతుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే నేను అప్లికేషన్లోకి లాగిన్ అయిన తర్వాత టాప్ రైట్ కార్నర్లో హలో కామ సురేంద్ర, అదే మీరు లాగిన్ అయితే హలో కామ రమ్య, హలో కామ దయ వస్తుంది ఆ టెక్స్ట్. ఇప్పుడు నేను ఏం చేశాను, ఆ టెక్స్ట్ని తెచ్చేసుకుని ఒక వేరియబుల్లో స్టోర్ చేశాను. వేరియబుల్లో స్టోర్ చేసిన తర్వాత నేను ఇన్పుట్ ఒక వాల్యూ ఇచ్చి దీన్ని నువ్వు కంపేర్ చేయి. అక్కడి నుంచి తెచ్చిన వాల్యూ నేను ఇచ్చిన ఇన్పుట్ని రెండిటిని కంపేర్ చెయ్యు. ఇలాంటి కంపారిజన్స్కి నువ్వు వాడేది జెనరిక్ అసర్షన్ ఆర్ ఏ జనరల్ అసర్షన్ అవుతుంది. అదే లొకేటర్ బేస్డ్ అసర్షన్స్ అయితే ఇప్పుడు ఒక బటన్ ఉన్నది, ఆ బటన్ మీద టెక్స్ట్ ఏముంది అది కంపేర్ చేసుకో, ఆర్ ఎల్స్ ఆ బటన్ ఎనేబుల్ అయ్యిందా లేదా. ఓకే, ఇలాంటి కైండ్ ఆఫ్ అసర్షన్స్ అన్ని లొకేటర్ బేస్డ్ అసర్షన్స్ అయితే. అండ్ అడిషనల్గా ఈ లొకేటర్ బేస్డ్ అసర్షన్స్కి వచ్చేసరికి ప్లే రేట్ బై డిఫాల్ట్గా 5 సెకండ్స్ ఆగుతుంది. అదే జెనరిక్ అసర్షన్స్ అనుకో, పాస్ అవుతుంది, ఫెయిల్ అయితే అప్పుడప్పుడుగా అక్కడితో ఫెయిల్ అయిపోతుంది అనమాట. పర్ఫెక్ట్. అండ్ దెన్ ప్లే రైట్లో మీకు టూ టైప్స్ ఆఫ్ అసర్షన్స్ ఉన్నాయి. ఒకటి హార్డ్ అసర్షన్, ఇంకొకటి సాఫ్ట్ అసర్షన్. హార్డ్ అసర్షన్ అంటే ఒక ఎగ్జాంపుల్ ఎట్లా అంటే 10 లైన్స్ ఆఫ్ అ ప్రోగ్రామ్ ఉంది, సెకండ్ లైన్లో నా స్క్రిప్ట్ ఫెయిల్ అయింది అనుకో, హార్డ్ అసర్షన్ సెకండ్ లైన్తోనే మీ స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ ఆపేసి అక్కడి నుంచి కిందకి మీ ఎగ్జిక్యూషన్ కంటిన్యూ చేయదు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ హార్డ్ అసర్షన్. అదే సాఫ్ట్ అసర్షన్ అయితే సెకండ్ లైన్లో స్క్రిప్ట్ ఫెయిల్ అయినా ఆ ఫెయిల్యూర్ను పక్కన నోట్ డౌన్ చేసి పెట్టుకుని సెకండ్ నుంచి 10th లైన్ వరకు స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ మొత్తం కంప్లీట్ చేసేసి బాబు సెకండ్ లైన్లో నేను ఇది ఫెయిల్ అయ్యాను అన్నది తర్వాత చూపిస్తుంది మీకు. అంటే ఈ రెండింటికి డిఫరెన్స్. హార్డ్ అసర్షన్ అంటే అక్కడతో ఎగ్జిక్యూషన్ ఆపేస్తుంది, సాఫ్ట్ అసర్షన్ అంటే కనుక మీ ఎగ్జిక్యూషన్ని ఫర్దర్గా అది కంటిన్యూ అయితే చేస్తుంది. ఓకే, మీ ఎగ్జిక్యూషన్ని అది ఫర్దర్గా అయితే కంటిన్యూ చేస్తుంది. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. దీనికోసం మనము ఏం చేశాను అంటే జస్ట్ ఒక స్పెక్ ఫైల్ని అయితే క్రియేట్ చేశాను. ఈ స్పెక్ ఫైల్లో ఆల్రెడీ మనం ప్రీవియస్ సెషన్లో రికార్డింగ్ చేసేటప్పుడు ఒక ఎసర్షన్ యాడ్ చేసాము. అప్పుడు ఇంపోర్ట్లో మనకి ఎక్స్పర్ట్ వచ్చేసింది ఆల్రెడీ. సో హియర్ ఇంపోర్ట్లో అప్పటి నుంచి మనకి ఎక్స్పెక్ట్ అలాగే ఉంది. ఓకే, సో దాన్ని నేనేం చేయలేదు. సో ఇప్పుడు రెండు టెస్ట్లు మెయింటైన్ చేశా. జస్ట్ సాస్ డెమో లాగిన్ అయ్యే రెండు టెస్ట్లు. ఈ రెండు టెస్ట్లలోనూ జస్ట్ సాస్ డెమోని ఓపెనింగ్ చేసేది ఒక బేస్ ప్రోగ్రామ్ అండ్ క్లోజ్ చేసేది ఒకటి బేస్. ఇంత, ఇందులో నేను ఇంకేం పెట్టలేదు, జస్ట్ ఇట్లా పెట్టిన. ఇప్పుడు ఇది ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే కన్సిడర్ దట్ కాన్స్టెంట్ ఇన్పుట్ నెంబర్, నేను ఇన్పుట్ నెంబర్ని 10 కింద డిఫైన్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఇప్పుడు నేను ఈ ఎక్స్పెక్ట్ వాడాలి కదా, దేని మీద వాడాలి? ఇన్పుట్ నెంబర్ డాట్ టు ఈక్వల్ టు 10. ఓకే, ఇన్పుట్ నెంబర్ డాట్ టు ఈక్వల్ టు 10.
అయిపోయింది. సో ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ని నేను కనుక రన్ చేస్తే, వెన్ ఐ రన్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్, స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయ్యి పాస్ అయింది. సో ఇమీడియట్లీ మనకు వచ్చే క్వశ్చన్ ఏంది అంటే, సురేంద్ర ఇది జెనరిక్ ఎసర్షనా లొకేటర్ బేస్డ్ ఎసర్షనా? సింపుల్గా చూసి చెప్పొచ్చు. అక్కడ నెంబర్స్ని కంపేర్ చేస్తున్నాము, విచ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ జెనరిక్ ఎసర్షన్. ఈవెన్ ఇంకా క్లియర్గా మనకు అర్థం అవ్వడం కోసం నేను ఏం చేస్తున్నానంటే, టూ ఈక్వల్ అని నేను ఇక్కడ టైప్ చేశాను. నేను టూ ఈక్వల్ అని నేను ఇక్కడ టైప్ చేసిన తర్వాత ఈ మెథడ్కి సంబంధించిన డెఫినేషన్ ఇక్కడ చూస్తే జెనరిక్ ఎసర్షన్ అని వచ్చింది. చూసారా, అది ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ జెనరిక్ ఎసర్షన్. టూ ఇట్ సెల్ఫ్ 10. ఓకే, 10 కాస్త ఇప్పుడు 11కి వాంటెడ్లీ మార్చా. సో ఇప్పుడు 11 అయ్యేసరికి మీకు ఏమవ్వాలి? ఫెయిల్ అవ్వాలి. సో ఇప్పుడు నేను స్క్రిప్ట్ని రన్ చేస్తే నా స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ అన్నది ఫెయిల్ అవ్వాలి. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, ఫెయిల్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే, ఈ ఫెయిల్యూర్ ఎట్లాగో వచ్చింది కాబట్టి ఈ రెండు లైన్స్ ఆఫ్ అ కోడ్ని తీసుకెళ్ళి నేను స్టార్టింగ్లోనే పెట్టా, హార్డ్ అసోసియేషన్ ఎలా ఉంటుందో చూపించడం కోసం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని కనుక నేను రన్ చేస్తే నా స్క్రిప్ట్ స్టార్టింగ్లోనే ఫెయిల్ అయిపోయింది కాబట్టి కిందకి ఫర్దర్గా వెళ్ళకుండా బ్రౌజర్ లాంచ్ అవ్వట్లేదు, అప్లికేషన్ ఓపెన్ అవ్వట్లేదు, ఏమీ చేయట్లేదు. దిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ హార్డ్ అసర్షన్. ఓకే, ఇది జెనరిక్ అసర్షన్స్లో హార్డ్ అసర్షన్. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికండి లొకేటర్ బేస్డ్ అసర్షన్స్. ఇప్పుడు మనకి ఆల్రెడీ ప్రీవియస్ ప్రోగ్రాంలో మనం సాస్ డెమో లాగిన్కి లొకేటర్ మన దగ్గర ఉంది. ఆ లొకేటర్ని కాపీ చేసుకుని ఐమ్ జస్ట్ ప్లేసింగ్ హియర్. అండ్ ఈసారి ఈ లొకేటర్ మీద టెక్స్ట్ తెద్దాం అనుకుంటున్నా. సో హియర్ కాన్స్టెంట్ లాగిన్ లొకేటర్ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టాను. ఇప్పుడు లాగిన్ లొకేటర్ వచ్చిన తర్వాత నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను? లాగిన్ లొకేటర్ టు హ్యావ్, ఓకే, టు హ్యావ్ అ టెక్స్ట్. లాగిన్ లొకేటర్ మీద ఏ టెక్స్ట్ ఉండాలి? లాగిన్ బటన్ ఉండాలి, లాగిన్ టెక్స్ట్ అని ఉండాలి. ఆ లొకేటర్ మీద ఈ టెక్స్ట్ ఉండాలి. అండ్ ఈవెన్ ఈ టు హ్యావ్ అన్నది ఏ టైప్ ఆఫ్ అసర్షన్ మనకి క్రాస్ చెక్ చేసుకున్నాం కోసం, టు హ్యావ్ టెక్స్ట్. నేను ఇక్కడ చూస్తే కనుక హైలైట్ అయిన ఏరియాలో చూడండి, లొకేటర్ బేస్డ్ అసర్షన్ అని వచ్చింది. సో టు హ్యావ్ అ టెస్ట్ లాగిన్ అని ఇక్కడ డిఫైన్ చేశాను. వెన్ ఐ రన్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్, నా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ జనరల్గా ఎందుకు పోయింది లాగిన్ లొకేటర్? 1 సెకండ్, లెట్ us see why it got a fail. టు హ్యావ్ అ టెక్స్ట్ రైటే కదా, సింటాక్స్ ఏమైనా తప్పు రాసామా? ఎక్స్పెక్ట్ టు హ్యావ్ అ టెక్స్ట్, దట్స్ రైట్. ఎందుకు పోయింది? సి బేసికలీ ఈ ఎక్స్పెక్ట్ వాడేటప్పుడు అవైట్ వాడలేదు నేను, దట్స్ ద ఇష్యూ. ఓకే, లెట్ మీ ట్రై టు రన్ ద ప్రోగ్రామ్ దిస్ టైమ్. ఈసారి అది ఎగ్జిక్యూట్ అవ్వాలి, స్క్రిప్ట్ పాస్ అవ్వాలి. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అవైట్ నేను యూస్ చేయకపోవడం వల్ల పోయింది. ఫర్ సపోజ్ దీన్ని నేను సురేంద్రతో మార్చాను. సురేంద్రతో మార్చి నేను రన్ చేస్తే ఇంతకు ముందర జెనరిక్ అసర్షన్స్ మీకు వెయిట్ చేయలేదు దానికోసం. ఇక్కడ ఇది చూడండి, ఇప్పుడు ఆ ఎలిమెంట్ కోసం అది వెయిట్ చేస్తుంది. ఎన్ని సెకండ్స్? బై డిఫాల్ట్గా 5 సెకండ్స్ ఉంటుంది. నువ్వు కస్టమైజ్ చేసుకుంటే కనుక నీ టైమ్ అవుట్స్లో అది 10 సెకండ్స్ వరకు, నువ్వు ఎన్ని సెకండ్స్ కస్టమైజ్ చేసుకుంటే అన్ని సెకండ్స్ వరకు అది వెయిట్ చేస్తుంది. దట్స్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అన్ అసర్షన్స్. సో సురేంద్ర, ఈ జెనరిక్ అసర్షన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ లొకేటర్ బేస్డ్ అసర్షన్స్ నాకు ఎక్కడ కనిపిస్తాయంటే, మీకు ప్లే రైట్ అఫీషియల్ డాక్యుమెంటేషన్స్లో అసర్షన్స్లో నాన్ రీట్రయింగ్ అసర్షన్స్లో మీకు ఏదైతే అసర్షన్స్ కనిపించినాయో ఇవన్నీ జెనరిక్ అసర్షన్స్. దానిపైన మీకు ఇంకొక అసర్షన్స్ ఏంది అంటే కనుక ఆటో రీట్రయింగ్ అసర్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు ఓకే లొకేటర్ బేస్డ్ అసర్షన్స్. ఇందులో మనం ఇక్కడ చూసింది టు హ్యావ్ అ టెక్స్ట్ గురించి మనం ఇప్పుడు స్టడీ చేసాం. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్ విత్ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ.